10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తవ్వకాల ప్రక్రియ కూడా వేగవంతమైంది. అయితే A1, A2 ఈ లిస్ట్ ఇప్పటివరకు ఎంతవరకు వెళ్తుంది, అసలు A1కి ఎంతమంది సెలెక్ట్ అవుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఊహించిన విధంగా ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు దొంగిలించి తగలబెట్టే వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దిగజారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఈ పోటీలో ఎవరెవరు మాజీ ప్రజాప్రతినిధులు రేస్లో ఉన్నారనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో A1 ఇదివరకు మామూలుగా అయితే A1, A2, A3 అనేవాళ్ళం, బట్ A1లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇంతమంది మీద ఆరోపణలు రావడం అనేది ఇది రాజకీయ కోణం ఉన్న అంశమా, లేదా నిజంగానే చేసిన తప్పులకి ఫలితం అనుభవించేటువంటి సందర్భం? చేసిన తప్పులకు ఫలితమే. ఎందుకంటే ఎన్ని యాదృచ్ఛికం లేదు కేశవ్ గారు. అందరికంటే ముందుగా 1 year బ్యాకే సివిల్ సప్లై అవకతవకలు కావచ్చు, అడవులు కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. అది నిజమవుతుంది. ఇప్పుడు ఆడపిల్లల అదృశ్యం కేసులు కావచ్చు, ఏది చూసినా కానీ ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇంత మీరు అన్నట్టు A1లో ఎవరు అనేది ముందుగా వెళ్తే కనుక అందరు చూస్తుండగా, కోట్లాది మంది దేశం అంతా చూస్తుండగా, ఒక ఎమ్మెల్యే అయి ఉండి 4 సార్లు గెలిచిండు కూడా పిన్నెల్లి గారు ఈవీఎంలు ధ్వంసం చేసిన దాంట్లో 8 సెక్షన్స్లో కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ బెయిలబుల్ పెట్టినా కానీ ఎమ్మెల్యేకున్న ఆయనకున్న ఎగ్జంప్షన్స్ ఇచ్చే బెయిల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత కానీ పోలీస్ తప్పు జరగనట్టే అనే కాదు, తాత్కాలికమైన ఊరట అది. కానీ ఏమవుతుంది, 307 అనేది ఒకటి పోలీస్ ఆఫీసర్ పెట్టాడు, వాళ్ళ మీద దాడి చేసిందంట. అది అత్యాయత్నం. దాంట్లో ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ ఫస్ట్గా ఈ వైసీపీ అరాచకాల్లో ఫస్ట్ ఆయనకి A1 ఆయన అయ్యాడు. రెండోది ఏంది, ప్రధానంగా ద్వారంపూడి. మొదటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పౌర సరఫరాల చైర్మన్, తర్వాత వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషను, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆయన చేస్తుంటారు, రొయ్యలు అన్ని బిజినెస్, వాళ్ళ సోదరుడు. ఇక 3 ఈయన వీరభద్రారెడ్డి మీద కూడా ఎంక్వైరీ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ పర్యావరణానికి ఆయన ఎక్స్పోర్ట్స్ ద్వారా రొయ్యలు ఫ్యాక్టరీ నుంచి రసాయనాల వల్ల పొలాలన్నీ దెబ్బతింటున్నాయి అని చెప్పేసి రైతుల కంప్లైంట్ మీద విచారించమని చెప్పేసి కన్సల్ట్ అధికారులకు ఇచ్చారు. వితిన్ 15 daysలో ఇచ్చి చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఏమో రైస్, మీరు కూడా చూసా, మనం 2-3 ఇంటర్వ్యూస్ కూడా చెప్పాం. ఈ రోజు వరకు కూడా 150 స్టాక్ పాయింట్స్లో 159 కోట్ల విలువైన ప్రజా పంపిణీ ద్వారా చేయాల్సిన బియ్యం, పేదవాళ్ళ బియ్యం 32,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు సీజ్ చేశారంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు సార్. ఇది కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసిన పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత సివిల్ సప్లై మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనోహర్ గారు 4 రోజులు అక్కడే ఉండి అన్ని స్టాక్ పాయింట్స్లు ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాం. అవన్నీ కూడా ఎవరి ఇక్కడ ప్రజాప్రతినిధులు, వైసీపీ ద్వారంపొడి ఆయన A1 అవుతాడు ఈ రైస్ మిల్స్లో. తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్లోనేమో ద్వారంపొడి బ్రదర్ వీరభద్రారెడ్డి అవుతాడు. ఇక భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పాత్ర కూడా రేపు మాపో తెలిసిపోతుంది. చివరికి 3 అంతస్తుల బిల్డింగ్ అక్రమంలో ఆయన ఆ కేసులో కూడా చేర్చారు. ఇప్పుడు అందులో A1 అయిపోయాడు, ఆల్రెడీ కేసు A1 అయిపోయాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల సొమ్ముని అప్పనంగా దోచుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. కన్సల్ట్ అధికారులు ఉంటారు కదా, అన్ని శాఖలు ఉంటాయి కదా, శాసన, కార్య, న్యాయశాఖ. ఈ 3 శాఖలు సమర్థవంతంగా చేయనప్పుడు పత్రికా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇట్లా అన్ని శాఖలు అనేవి ఉంటుంది. ఇది రాజ్యాంగంలో అది రూపొందించారు. కాబట్టి ఇప్పుడు ద్వారంపూడికి ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడతల్లా. కారుమూరు నాగేశ్వరరావు పేరు కూడా పౌర సరఫరాల శాఖ. డెఫినెట్గా అంతకుముందు 2 years కొడాలి నాని ఉంటే ఆ 2.5 years, ఆ తర్వాత కారుమూరు వచ్చాడు. దీంట్లో అధికారులు సహకరించారు. తర్వాత జూట్ మిల్లులు కూడా 250 కోట్లు జూట్ బ్యాగులు కూడా దీనికి స్కామ్ ఉంది. చివరికి కందిపప్పు సరఫరా చేసేది, తర్వాత పామాయిల్, పంచదారలో కూడా 150-160 గ్రాములు తగ్గించారు. తూనిక కొలతల అధికారులు కూడా సహకరించారు. దీంట్లో ఎవరున్నా అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా A2 అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎవరు, కారుమూరి తనకు ఆ కేసులో అయితే డెఫినెట్గా కనపడుతుంది. అదేవిధంగా ఇంకా అతిపెద్ద స్కామ్ ఏంటంటే అతి విలువైన స్కామ్, నేపాల్ బార్డర్లో కొన్ని వేల టన్నులు అవన్నీ వస్తే కానీ తెలియదు. ఇప్పుడు చెక్ పోస్టులు దాటిచ్చారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పేరు చెప్పగానే స్వయంగా ఉప ముఖ్యమంత్రి అంటే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్. కాబట్టి నేపాల్ నుంచి వచ్చే ఎన్ని టన్నులు ఉన్నాయో తెలియదు. ఒక్కొక్క దొంగ వచ్చేసరికి ఎంత మార్కెట్ విలువ ఉంటుంది తెలుసు. అతి విలువైనవి శేషాచలం కొండలను కరిగించి చేశారు. ఇప్పుడు డంప్ ఒకటి దొరికింది. అది కూడా ఆయన ఏం చెప్పాడు ఆ డంప్లో చూడండి సార్ కేశవ్ గారు, అంటే విపులంగా ప్రజలకు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి, స్మగ్లర్లను నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోపోతే ఎలా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ మాట, అటవీ శాఖ మంత్రిగా ఆయనకు హక్కు ఉన్నది. 2, పోట్ల దుర్తి జగనన్న కాలనీలో
నిన్న డంప్ దొరికింది. అవును. దీని వెనక ఎవరున్నారు? ఈ డంపులు ఇక్కటే కాదు, శేషాచలం కొండలతో కానించి రాష్ట్ర వ్యాప్తంగా కడప, చిత్తూరు, కడప జిల్లా పోట్లదుర్తిలో దొరికింది. జగనన్న కాలనీ లేఅవుట్లో ఇది దొరికింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రాజకీయ నాయకులకు డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలిసి యాక్చువల్గా సీఎం రమేష్ గారి సొంత విలేజ్ అని చెప్పి అంటున్నారు. ఆయన కూడా ఊరుకోడు కదా, ఆయన ఎంపీ కదా అనకాపల్లి. మొదటి నుంచి కూడా జగనన్న చేసే అరాచకాల పట్ల ఆయన కూడా వెలుగొస్తున్నాడు కాబట్టి అక్కడ ఈ డంపు దొరికింది. కడపతో పాటు ఇప్పుడు శేషాచలం కొండల్లో అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ డంపులన్నీ చాలా ఉంటాయి, అన్నీ కూడా వెలికి తీయమంటున్నాడు అటవీ శాఖ అధికారులు. అవసరమైతే ఆయుధాలు సరఫరా చేస్తా ఉన్నారు. ఇకపోతే శేషాచలం కొండ దొండలు అవన్నీ ప్రభుత్వ ఆస్తే కదండి, అది చైనాకి, మిగతా బంగ్లాదేశ్కి, నేపాల్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, తెప్పిస్తారు డెఫినెట్గా. జిల్లాల వారీగా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నాడు గత ప్రభుత్వంలో? మీరు ఇప్పుడు చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం, యాజ్ అటవీ శాఖ మంత్రిగా, ఫారెస్ట్ మినిస్టర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అటవీ శాఖ అధికారులకు సమీక్ష కూడా చేశాడు. కాబట్టి ఈ దాంట్లో ఈ కేసులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత దీన్ని గంగిరెడ్డి అంటారు. ఆయనకి రెడ్ శాండిల్కి ఆయన వీర విధేయుడు, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరున్నా సార్ చట్టం దాంట్లో తప్పించుకోలేరు. మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం ఇప్పుడు ఒక 7-8 A1లు వస్తున్నాయి. A1 అవుతున్నాయి. ఇది 10 అయిద్దా 20 అయిద్దా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు కన్సల్ట్ కొన్ని శాఖలు తీసుకున్నాం, దాదాపు 26 నుంచి 36 శాఖలు ఉన్నాయి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా దాంట్లో తప్పదు. ఇసుక అక్రమ రవాణా, దాని వెనక జోగి రమేష్కి సహకరించాడు అవినాష్ అని చెప్పి ఒక పేరు వస్తుంది. దాని వెనక మీడియాలో ప్రముఖ ఛానల్ వ్యక్తులు కూడా దీని వెనక ఉన్నారని కూడా వస్తుంది. ఎవరున్నా సార్ 4.5 దశాబ్దంలో తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేసి బెదిరించి అక్కడ విధ్వంసం చేయటం అనేది తప్పు కదండి. దానికి పట్టాభి ఇంటికి కూడా వెళ్ళి అదే సమయంలో దాడి చేయటం కూడా తప్పే కదా. ఎవరున్నా కానీ అధికారులు దాన్ని సహకరించిన ఎవరున్నా కానీ వదిలిపెట్టే అందరూ కూడా అవుతారు. ఎవరున్నా కానీ దానికి ఎవిడెన్స్ ఉంటాయి, ఎవిడెన్స్గా నిరూపిస్తే కనుక డెఫినెట్గా A1 సంఖ్య ఇది 7-8 నుంచి అది 20 అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది అందరూ A1లే అనిపించేటువంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తుంది అన్నారు. ఎవరికి వారు ఒక్కో శాఖను ఎంచుకుని తమదైన శైలిలో అవినీతికి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేశారనడానికి ఆధారాలని కొత్త ప్రభుత్వం వెతికి పట్టుకుంటుంది. కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా బెదిరింపులు, భూ కబ్జాలు, భౌతిక దాడులు, వీటికి సంబంధించి కూడా కొంతమంది రాజకీయ నాయకులు A1లుగా మారేటువంటి అవకాశం ఉందంటారు. సో ఈ నంబర్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఇది కక్ష సాధింపుగా చూడాల్సినటువంటి అంశం అవుతుందా, లేదా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా పరిగణించాల్సి ఉంటుందా? అది ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.